హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి లైక్ చేసే వాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 100. ఎంత తన ధ్యాస వర్క్ మీదకు మళ్లించిన చిన్ని ఆలోచనలు చుట్టుముడుతుంటే అక్కడ నుంచి లేచి బయటకు వెళ్ళిపోయాడు బాలు. తను వచ్చి 2-3 రోజులు అయినా చిన్ని నుంచి ఒక్క కాల్ కూడా రాకపోవడం తనకు ఆశ్చర్యమే. తనకు తెలిసాక ఫోన్ చేసి ఏడవడమో గొడవ చేయడమో చేస్తుందేమో అన్న బాలు ఆలోచనలు అలాగే ఉండిపోయింది. రోడ్పై వెళుతున్న కపుల్స్ ని చూశాక మనసంతా ఏదోలా అయిపోవడంతో ఇంకొక వారం రోజులురా, ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని తనకు తనే చెప్పుకున్న చిన్నీనే గుర్తు రావడంతో తన బ్యాగ్లో నుంచి ఆమె షాల్ తీశాడు. అది చిన్నీకి తెలియకుండా ఓ రోజు తీసుకొచ్చుకున్నాడు బాలు. ఆమె నుంచి వచ్చే పరిమళమే ఆ చున్నీ నుంచి వస్తుంటే ఆ చున్నీని చేతులతో చుట్టుకొని మొహంపై పెట్టుకుంటూ, ఇడియట్, ఇంతలా గుర్తొస్తున్నావేంటే అని ఆ చున్నీకి ముద్దు పెట్టి మళ్ళీ బ్యాగ్లో పెట్టేస్తూ తనని తను కంట్రోల్ చేసుకున్నాడు బాలు. చూడు రాశివ్, మీ మామ నన్ను మర్చిపోయాడు. నేను కోపంలో ఫోన్ చేయలేదు, సరే, తనైనా చేయాలిగా. చేయడు. మీ మామ కోపాన్ని కూడా పిచ్చి పిచ్చిగా ఇష్టపడుతున్నారా? కానీ మీ మామ మాత్రం ఆ కోపంతోనే ఉంటాడు, బండ వెధవ అని తిట్టేసి చెంపలు వేసుకొని, నేను తిట్టానని మీ మామకి నువ్వు చెప్పవు, నేను చెప్పను, ఇంకెలా తెలుస్తుందని నవ్వుతూ, రేపు నీ బర్త్డేకి మీ మామ ఉంటాడేమో అనుకున్నా అంది చిన్ని బాధగా చెబుతూ. తన పైకి వచ్చి ముద్దులు పెడుతూ పాల కోసం తడుముతున్న శివాంష్ని చూసి, ఏయ్ దొంగ, దెబ్బలు పడతాయి, నేను ఇంత కష్టపడి ఆపిస్తే నువ్వు మళ్ళీ మొదటికి రాకు అని కాళ్లపై శివాంష్ని వేసుకొని ఊపుతూ తడుతూ నిద్ర పంపించేందుకు ట్రై చేసింది చిన్ని. ఆహా, అసలు నిద్రపోతే కదా. అంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో ఆ సాంగ్కి చిన్ని కన్నా ముందు శివ్ బోర్లా పడి పాక్కుంటూ వెళ్ళి పిల్లో దగ్గర ఉన్న ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఆ రింగ్ టోన్ బాలు నెంబర్కి మాత్రమే సెట్ చేయడంతో అది బాగా గుర్తుపెట్టుకున్న శివ్ మా మా అంటూ ఆపకుండా చెప్పడం విని నవ్వుతూ ఫోన్ తీసుకుంది చిన్ని. అది వీడియో కాల్ అని అర్థమై ఇన్ని రోజులు గుర్తు రాలేదు. ఇప్పుడు కూడా వీడి కోసం చేసి ఉంటాడని లిఫ్ట్ చేయకూడదనుకుంది. కానీ బాలుపై కోపం ఉన్న కోపంకి మించి ప్రేమ ఉండడంతో ప్రేమ ఆ కోపాన్ని డామినేట్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి శివాంష్ని చూపించింది చిన్ని. ఏ లడ్డు, ఏం చేస్తున్నావురా అని బాలు నవ్వుతూ అడగడంతో మా అత్త అంటూ తనకొచ్చిన ఆ భాషలో చిన్నిపై చాడీలు చెప్పాడు శివాంష్. హే లడ్డు, అత్త అని కూడా అంటున్నావే బంగారం, ఐఎమ్ సారీరా, నీ బర్త్డేకి ఎన్నో ప్లాన్స్ వేసుకున్నా, కానీ ఇలా దూరంగా ఉన్నా అన్నాడు బాలు ఫీల్ అవుతూ. అప్పటికే ఫోన్ మీద పడి కనిపిస్తున్న బాలుకి ముద్దు పెడుతూ జల్లు మొత్తం ఫోన్కి రాసేశాడు శివాంష్. నువ్వు ఉండు శివ్, నీకు ఉండాల్సిందే ఈ ప్రేమ అంతా, ఎదుటి వాళ్ళకి మాత్రం ఉండదు, అసలు ఎందుకు ఉండాలిలే అనింది చిన్ని. ఏ చిన్ని, చంపుతా, అలాంటి మాటలు మాట్లాడితే, వాడంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా అని బాలు అనడంతో, బాగా తెలుసు, అందుకే కదా వాడి బర్త్డే అని తెలిసినా కూడా నువ్వు వెళ్ళావు, నీ ప్లేస్లో నేను ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు కోసం వెళ్ళేదాన్ని కాను అంది చిన్ని. ఓయ్, కనిపించి మాట్లాడవే అన్నాడు బాలు నవ్వుతూ. ఏం అవసరం లేదు, ఈ 5 రోజులు ఉన్నావు కదా, అలాగే ఉండు అంది చిన్ని.
నా బంగారం కదూ, కనిపించవే అని ప్రేమగా అడిగాడు బాలు. అసలు తను ఫోన్ చేసిందే చిన్ని కోసం. అక్కడ జరిగిన గొడవ మొత్తం రామ్ చెప్పడంతో వెంటనే చిన్నికి వీడియో కాల్ చేశాడు బాలు. అతని ప్రేమకి చిన్ని కరిగిపోయింది. బాలు అలా పిలుస్తుంటే చెప్పలేని సంతోషంగా ఉన్నా అది బయట పెట్టకుండా, బంగారమా, కొంపదీసి తాగలేదు కదా అంది చిన్ని. నీ పాగల్దానా, ముందు కనిపించే రాక్షసి, నిన్ను మిస్ అవుతున్నాను అన్నాడు బాలు. ఓ, మిస్ అయ్యే కదా రోజు ఫోన్లు చేస్తున్నావు అంది చిన్ని. నిజంగానే నీ ఆలోచనలతో డిస్టర్బ్ అవుతున్నానే, వర్క్ సరిగ్గా చేయలేకపోతున్నా. ఇంకో 3 రోజులు అంతే, 4వ రోజు వచ్చేస్తాను. ఇప్పుడు కూడా చూస్తే డిస్టర్బ్ అవుతాను, సో చూడకు అంది చిన్ని. నో, డిస్టర్బ్ అవ్వాలనే కదా కాల్ చేసింది అని తన మ్యాన్లీ వాయిస్తో బాలు అడగడంతో తన పెదవిని పంటి కింద కొరుక్కుంటూ ఇంకా ఎక్కువ వాదించకుండా ఫోన్ని బెడ్ హెడ్ బోర్డ్ కి పెట్టి శివాంష్ని ఒడిలోకి తీసుకుంది చిన్ని. ఓయ్, వాడినెందుకు ఎత్తుకున్నావే అన్నాడు బాలు నవ్వుతూ. నీకెందుకు అంది చిన్ని దిక్కులు చూస్తూ. నన్ను చూడే అని బాలు చెప్పడంతో ఇన్ని రోజులు లేని బెంగ ఈ రోజే వచ్చిందా అంది చిన్ని. నేను అక్కడ లేనని నోరు పెరుగుతోందే అన్నాడు బాలు. నిజాలు మాట్లాడితే ఇలాగే వినడానికి చేదుగా ఉంటాయి అని చిన్ని అనడంతో బెంగలేదని ఎలా చెబుతానే, ఇక్కడ సింగిల్ గా రోడ్ పై నడుస్తున్నా ప్రతిసారి నువ్వు నా పక్కనుంటే బాగుండేదని నా చేతులు చుట్టుకొని నడుస్తూ నాకు మాటలు చెబితే ఇంకా బాగుంటుందని అనుకోని రోజు లేదు. నువ్వు నమ్మకపోతే నీ ఇష్టం, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీకు రోజు ఫోన్ చేసి నువ్వేడ్చి బాధపడితే నా మనసు కూడా బాధపడుతుంది. అందుకే కష్టమైనా కళ్ళు మూసుకొని భరిస్తున్నా అన్నాడు బాలు. ఆ మాటలు వినగానే అంతవరకు బాలుతో మాట్లాడకూడదు, దూరంగా ఉండాలి అనుకునేదల్లా ఆ కోపమంతా ఎగిరిపోవడంతో చిన్నగా నవ్వి, ఇలా మాటలు చెప్పి ఏమార్చే నన్ను అంది చిన్ని. ఇడియట్, ఏం చేస్తున్నావే, నువ్వు కూడా ఒక్క ఫోన్ కూడా చేయలేదు కదా అన్నాడు బాలు. దాంతో చిన్ని సైలెంట్ గా ఉండిపోయింది. ఇప్పుడు నేను చేయకపోయి ఉంటే నువ్వు కాల్ కూడా చేసేదానివి కాదు, అంతేనా అన్నాడు బాలు. అంత లేదు, ఈరోజు నీకు ఫోన్ చేసి తిట్టాలనుకున్నాను. రేపు శివ్ బర్త్డేకి నువ్వు లేవని, వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు కదా. అలాంటిది వాడి లైఫ్ లో జరుగుతున్న ఫస్ట్ బర్త్డేకి నువ్వు ఇక్కడ లేవు. కానీ వాడు నీకు ఏమవుతాడని ప్రశ్నించాలి. నా అన్న కొడుకు కాబట్టి నాకు వాడి మీద ప్రేమ ఉంటుంది. అంతే, ప్రేమ నీకెందుకు ఉంటుంది అని చిన్ని అంటుంటే, ఏ, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చిన్ని నువ్వు. వాడంటే నాకు ఇష్టం లేదా, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది అని చిన్నీనే చూస్తూ, నీ నోరు ఎవరి దగ్గరైనా కంట్రోల్ తప్పినా నాకు అనవసరం. నా దగ్గర కంట్రోల్లోనే ఉండాలి, లేకపోతే చెంపలు పేలిపోతాయి అని చెప్పి వీడియో కాల్లో అటు ఇటు కూడా వెళ్లకుండా తననే చూస్తున్న శివాంష్ని చూసి మిస్ యూ లడ్డు అని మనసులో అనుకుంటూ కాల్ కట్ చేసేశాడు బాలు. కట్ చేసేశాడు. నీకెందుకే అంత నోటి దురుసు, తనే ఫోన్ చేసి అంత ప్రేమగా మాట్లాడితే అని తిరిగి మళ్ళీ ఫోన్ చేసింది చిన్ని. బాలు లిఫ్ట్ చేయకపోవడంతో సారీ అంటూ కొన్ని వందల మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టింది. మరుసటి రోజు నిద్రలేచి బయటకు వెళ్లేటప్పటికి వాణి స్నానం చేసి ప్రసాదాలు చేయడం చూసి హెల్ప్ చేసింది చిన్ని. ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. శివాంష్ బర్త్డే ఆ ఇంట్లో ఉన్న ముగ్గురికి ముఖ్యమే. చిన్ని ప్రసాద్ మాత్రం మాట్లాడుకుంటూ శివాంష్ని తీసుకొని
కారులో ముందు కూర్చొని ఉంటే ఇద్దరిని గుర్రుగా చూస్తూ కారులో ఎక్కింది వాణి. గుడిలో ప్రసాదం ఇచ్చేసి దర్శనం చేసుకొని వచ్చాక అక్కడ అందరికీ ప్రసాదాలు పంచి ఓపికగా ఇంటికి వెళ్లారు. రామ్ వాళ్ళ కుటుంబాన్ని ఆ రోజు లంచ్కి పిలవడంతో అందరూ అక్కడే ఉన్న సుజాత మాత్రం వెళ్ళలేదు. బాలు చిన్ని సంగతి పక్కన పెట్టిన సుజాత తనకి మంచి ఫ్రెండ్ అయ్యింది. సుజాత మాటలలో వాణి కూడా బాగా కలిసిపోయేది. కానీ కొడుకు గురించి అలా ఇలా మాట్లాడుతున్నారని సుజాత మాత్రం సున్నితంగా వాణిని బాధ పెట్టకుండా రాకూడదు అని ఒక్క మాటతో చెప్పేసింది. అందరూ లంచ్ చేయడం చూసిన చిన్ని లంచ్ని బాక్స్ లో ప్యాక్ చేసుకొని శివాంష్ని తీసుకొని ప్రసాద్కి చెప్పి సుజాత దగ్గరకు వెళ్ళింది. అవని రామ్ వాళ్ళ కుటుంబం మొత్తం అక్కడే ఉన్నా అందులో బాలు మిస్ అవ్వడంతో చిన్నికి చెప్పలేని బాధగా ఉంది. ఆంటీ, ఎందుకు వద్దంటున్నారు? నా మీద కోపమా? అంది చిన్ని సుజాత బాక్స్ తీసుకోకపోవడంతో. చిన్ని చేతుల్లో ఉండకుండా అలవాటు అయిన బాలు ఇల్లు చూసి కిందకు జారుతున్న శివాంష్ని తీసుకొని ఫ్లోర్ పై వదిలింది సుజాత. నీ మీద నాకేం కోపం చిన్ని, అంది సుజాత నవ్వుతూ. మరి ఫుడ్ ఎందుకు వద్దంటున్నారా ఆంటీ? జరుగుతున్న గొడవలు మీకు తెలియవని నేను అనుకోను. కానీ ఎన్ని జరిగినా ఐ లవ్ బాలు ఆంటీ. ప్లీజ్, ఈ గొడవలు చూపించి మీరు మాకు దూరంగా ఉంటే బాలు కూడా నాకు దూరంగానే ఉంటాడు. ఇప్పుడే ఆల్రెడీ మా మధ్య దూరం వచ్చిందని నేను భయపడుతున్నా. ఇప్పుడు మీరు కూడా నా మీద అయిష్టత చూపిస్తున్నారా? అంది చిన్ని. చిన్ని, నేను అలాంటి దాన్ని కాదు, అంది సుజాత. అందరూ మంచోళ్ళే ఆంటీ, కానీ సిచ్యువేషన్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ మనుషులని మార్చేస్తాయి. ఇప్పుడు మా మమ్మీని మార్చినట్లు. మా మమ్మీ చాలా మంచిది ఆంటీ, ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ ఇంకొకరి మాటలు విని ఇలా తయారయ్యింది. వాళ్ళ నిజస్వరూపం తెలిస్తే కానీ మా మమ్మీకి ఎవరేమిటో అర్థం కాదు అని మౌనంగా ఉన్న సుజాతను చూసి, ఇంతకు మించి చెప్పడం నాకు రాదు ఆంటీ. మీ అంత కాకపోయినా బాలు అంటే నాకు కూడా చాలా ఇష్టం అని చెప్పి శివాంష్ని తీసుకొని వెనక్కి తిరిగి బయటకు వెళ్ళడానికి గడప దాటిన చిన్ని గేట్ బయట క్యాబ్ అతనికి డబ్బు ఇస్తున్న బాలుని చూసి, ఇలా కూడా ఊహించుకుంటున్నానా ఈ మధ్య అనుకుంది బొమ్మలా నిలబడి.